ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్నీ శుభంగా జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకుని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 4, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, గురువారం, తిథి చతుర్దశి, ఉదయం 7:42 వరకు, నక్షత్రం పూర్ణిమ, తెల్లవారుజామున 5:21 వరకు, వర్ధ్యం తెల్లవారుజామున 6:06 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:59 నుండి 10:43 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:23 నుండి 3:07 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:58 నుండి 2:27 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, సూర్యోదయం 6:17, సూర్యాస్తమయం సాయంత్రం 5:20. ఈరోజు విశేషం మార్గశిర పౌర్ణిమ. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి హిందూ ధర్మశాస్త్రాలలో అత్యంత విశేషమైన స్థానం ఉంది. ఈ పౌర్ణమిని కొన్ని ప్రాంతాల్లో దత్త జయంతిగా కూడా జరుపుకుంటారు. మార్గశిర మాసం అనేది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క అవతారం. స్వయంగా మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని ప్రకటించారు. అందుకే మార్గశిర పౌర్ణమి నాడు విష్ణుమూర్తిని పూజించటం వలన అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామం పఠించటం, సత్యనారాయణ వ్రతం ఆచరించటం మరియు తులసి దళాలతో విష్ణువును పూజించటం చేస్తారు. మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దత్తాత్రేయ స్వామిని ఆది గురువుగా భావిస్తారు. ఈ రోజున దత్తాత్రేయ ఆలయాలలో ప్రత్యేక పూజలు, యజ్ఞాలు మరియు దత్తచరిత పారాయణం చేస్తారు. దత్త జయంతి నాడు దత్తాత్రేయ స్వామిని పూజించటం వలన జ్ఞానం, ఆధ్యాత్మిక పురోగతి మరియు గురువుల ఆశీస్సులు లభిస్తాయి. పౌర్ణమి అనేది శక్తి అత్యధికంగా ఉండే తిథి. ఈ రోజున పవిత్ర నదులైన గంగా, గోదావరి, కృష్ణ వంటి నదులలో లేదా సమీపంలోని జలాల్లో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని, అశ్వమేధయాగం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున పేదలకు వస్త్రాలు, పప్పు ధాన్యాలు, బెల్లం లేదా గోధుమలు దానం చేయడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తి కళలతో ప్రకాశిస్తాడు. ఈ రోజున చంద్రుడిని పూజించడం వలన మానసిక ప్రశాంతత, అపమృత్యు దోష నివారణ మరియు సుఖ సౌఖ్యాలు లభిస్తాయి. మార్గశిర పౌర్ణమి అనేది విష్ణువు, దత్తాత్రేయ స్వామి మరియు చంద్రుడిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున చేసే ఆధ్యాత్మిక అభ్యాసాలు మరియు దాన ధర్మాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజు మానసిక శక్తి పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. పాత నష్టాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది. ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ప్రయత్నించవచ్చు. కోపం మరియు తొందరపాటు నిర్ణయాలు మానుకుని శివారాధనపై దృష్టి పెట్టండి. శివుడికి తేనెతో అభిషేకం చేయండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతుంది. వ్యాపార భాగస్వామ్యం బలంగా మారుతుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఆశించిన విధంగా డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతమవుతాయి. భాగస్వామిని నిర్లక్ష్యం చేయకుండా వారి అభిప్రాయాలను గౌరవించండి. లక్ష్మీదేవిని ఆరాధించి శనివారం నువ్వుల నూనె దానం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఆరోగ్యం మరియు దినచర్యపై దృష్టి పెడతారు. ప్రేమ జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. చిన్న మొత్తాలు తిరిగి వస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి. విష్ణు సహస్రనామం పఠించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ప్రేమ వ్యవహారాలలో ఆనందం,
సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు. సృజనాత్మక రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడులకు అనుకూలం. ఆర్థికంగా అనుకూలమైన రోజు. లాభాలు వస్తాయి. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా పెట్టుబడులలో తెలివిగా వ్యవహరించండి. శివుడికి జలాభిషేకం చేసి దానం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూలం. ఆస్తి లేదా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి అందుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుని కుటుంబంలో శాంతిని నెలకొల్పండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి మరియు శివాలయాన్ని దర్శించండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాలలో విజయాన్ని ఇస్తుంది. చిన్న ప్రయాణాలు వ్యాపార అభివృద్ధికి లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆశించిన విధంగా డబ్బు అందుతుంది. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు. మీ పనులపై దృష్టి పెట్టండి. హనుమాన్ చాలీసా పఠించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు జీవితంలో శాంతి సౌభాగ్యం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ఆర్థిక విషయాలలో మెరుగుదల ఉంటుంది. డబ్బు ఆదా చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. ఆదాయం పెరగడం వలన డబ్బు రాక సక్రమంగా ఉంటుంది. అతిగా ఖర్చు చేయకుండా పెట్టుబడులలో జాగ్రత్త వహించండి. లక్ష్మీదేవికి పూజ చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ప్రారంభించిన పనులలో విజయం ఉంటుంది. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థికంగా మంచి రోజు. ఊహించని విధంగా డబ్బు అందవచ్చు. తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ధైర్యంగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నియంత్రణ అవసరం. విదేశీ సంబంధిత వ్యవహారాలు లేదా దూర ప్రాంతాలకు సంబంధించిన పనులు చేసేవారికి అనుకూలం. పాత అప్పులు తిరిగి వచ్చే అవకాశం తక్కువ. కొత్త అప్పులు చేయకుండా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. గురువుల ఆశీస్సులు తీసుకోండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు స్నేహితులు మరియు సామాజిక జీవితంలో మద్దతు లభిస్తుంది. ఆదాయం మరియు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. ఆశించిన లాభాలు లాభిస్తాయి. పెద్ద పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఇతరుల విషయాలలో అతిగా జోక్యం చేసుకోకండి. మీ పనులపై దృష్టి పెట్టండి. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు వృత్తి జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. అధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ అవకాశం ఉంది. ఆదాయం మెరుగుపడుతుంది. అధికారుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. పని ఒత్తిడి కారణంగా కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. ఆవులకు లేదా పేదవారికి సహాయం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు అదృష్టం మీకు అనుకూలిస్తుంది. నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. దూర ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పెట్టుబడులు మరియు ప్రయాణాల ద్వారా డబ్బు రాక మెరుగుపడుతుంది. అతి విశ్వాసంతో ఇతరులను తక్కువ అంచనా వేయకండి. వినయంగా ఉండటం మంచిది. శివుడిని ఆరాధించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గృహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.